నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరం. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రకాశం జిల్లా జరుగుమల్లి గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పరిసరాలు శుభ్రం చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి. ఏపీఐఎస్సీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం కుమారుడు వివాహ వేడుకలో పాల్గొని వధువులను ఆశీర్వదించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణరావు దంపతులు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం అతిథి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని అద్దంకి టౌన్, సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన 85 మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. అత్యవసర వైద్యావసరాలు, ఇతర సంక్షేమ పరిస్థితుల్లో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని మంత్రి రవికుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల కేంద్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మంత్రి స్వామి తెలియజేశారు. సీఎం చంద్రబాబు చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో నేను మొన్న విశాఖపట్నంలో కూడా మాట్లాడటం అదొకసారి రివ్యూ చేసి
మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందో కూడా మనకి నేను చెప్పడం జరిగింది. ఇంకోటి, జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి మనందరికీ కూడా తాగునీటికి సాగునీటికి ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరాంతానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొన్న 700 కోట్లు కేటాయిస్తే అందులో జీతాలు మిగిలిన వాటికి పోను మనం 450 కోట్లు ప్రాజెక్టుకి ఇస్తున్నాం. రేపు పూర్వోదయ పథకం కింద ఈ ప్రకాశం జిల్లాని ఇబ్బంది పడే పరిస్థితులు ఎందుకోసం అని చెప్పేసి పారిశుధ్యానికి ప్రత్యేకంగా గత ప్రభుత్వాల్లో నిధులు రాకపోతే పంచాయతీలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఆ నిధులకి రిలీజింగ్ కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. పిల్లల ఆరోగ్యం పట్ల కూడా ముస్తాబు కార్యక్రమం తీసుకొని వచ్చి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతులు శుభ్రంగా కడుక్కోవడం దగ్గర నుంచి వాళ్ళు అందుబాటులో ఉండేది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే ముస్తాబును కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తున్నారు. టీచర్ల దగ్గర నుంచి ఎంఏఓ దగ్గర నుంచి ఎంతమంది పిల్లలు శుభ్రంగా వచ్చారు, గోర్లు కడుక్కొని వచ్చారు, అన్నం తినే ముందు చేతులు కడుక్కున్నారు. అంటే వీటన్నిటికీ కూడా కారణం మన ఆరోగ్యం కావాలి, మనం శుభ్రంగా ఉండాలంటే ఇక్కడ పరిశుభ్రతలో బాగుండాలి, పరిసరాలు బాగుండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అనే ముందుగా మన పౌరుల భాగస్వామ్యం కోసం మనం ముందుకెళ్తాను. మనం ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా దీనిలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడా కూడా బాధ్యతలు విస్మరించకుండా ఎన్నికలకు ముందు 3 నెలల ముందు నుంచి చెప్పిన రోజు నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నాం. మొదటి నెల 7,000 రూపాయలతో మొదలుపెట్టి ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా దివ్యాంగులకు 500 రూపాయల పెన్షన్ ఈరోజు 6,000 రూపాయలు ఇస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారే 1,500 చేసినా 3,000 చేసినా 6,000 చేసినా మేము ఇస్తున్నాం. ప్రతి ఒక్క ఆడపడుచు కూడా సంతోషంగా ఉండాలని ఆడబిడ్డల కోసం దీపం 2 కింద గ్యాస్ ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నాను, పంచాయతీ సెక్రటరీలు కానీ తహసీల్దార్లు కానీ డీలర్ల ద్వారా అడగండి. ఎవరికైనా 3 గ్యాస్ సిలిండర్లు రాకపోతే మీరు గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈకేవైసీ చేసినా లేదా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ చేయించినావా చేసి ఇవ్వండి. ఇక్కడ మేమైతే వాళ్ళు ఒక రాజకీయ పార్టీ అనో మాకు ఓట్లు వేయలేదనో అలాంటి వివక్ష మేము ఎక్కడా పాటించట్లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు బతుకున్నా కానీ చెప్పేసినట్టు పెన్షన్లు పీకేయటం కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకుపోయి శ్రీకాకుళం పంపించేసి పెన్షన్లు తీసేయడం కానీ దుర్మార్గాలు చేశారు. మేము అలాంటి చేయడం. ప్రజలు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఒక పార్టీ 10 మందిని ఇంకొక 24 లేకుండా ఉండకూడదని మా ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం. రాష్ట్రం బాగుపడాలి, అందుకని ఆయన P4 విధానం తీసుకొచ్చి పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఏపీఐసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం కుమారుడు వివాహ వేడుక బెంగళూరు సిటీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. బెంగళూరు నగరంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో నాగభూమ యజ్ఞిత యశ్వంతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. దంపతులు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవితాన్ని సాఫల్యవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణారావు దంపతులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, వేద పండితులు న్యాయమూర్తి దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో న్యాయమూర్తి దంపతులు పాలుపోశారు. भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.